नमो विद्महे तन्नो प्रचोदयात् नारायण वेदस्वेन विश्वेश्वर स्वामी कल्याणमादिवित्तात् तत्पितृदेव शिवनामदेस्य तत्पितृगता शम्भुनामदेस्य नमो विद्महे तन्नो प्रचोदयात् विश्वेश्वरां सर्वेश्वरां जगदक्षगात्रायणं कृपादेवा करुणाकरवत्सला संज्ञादानकाल समये तद्यापितामहैनటువంటి काश्यप गोत्रपौत्र यजमानस्य पार्वतराजपुत्रिकां पार्वतीनाम्नस्य तत्पितृमातुः यत्पुरुषायन्ति परमराजनाम्नस्य तत्पितृस्य काश्यप महामनाम्नस्य तत्पितृपुरुषायन्ति तन्नोद प्रचोदयात् पितृपिता मातृपिता पतिपिता महैनటువంటి यत्पुरुषायन्ति तन्नोद प्रचोदयात् नमो भगवते रुद्राय रुद्ररूपाय त्र्यंबकेश्वराय मृत्युंजयाय नमः सुरार्पणं भवते ईश्वरे परलोकानं भवत्येवं शुभमङ्गलां भवतु कन्यादानमहोत्सवकालवित्तार्थं शुभमङ्गलां भवतु శివయ్య తరపున ఉన్నటువంటి శివ కోటేశ్వరరావు గారు చెప్పండి. అర్ధేశ మోక్షేశ సామేశ నాటి చరామని గట్టిగా చెప్పండి. బాగిస్తే ఈ నాటి చరామని దానికి ఏంటో తెలుసా? హరే రామ. కాబట్టి అయితే పెళ్లిలో ఎక్కువగా ఈ నాటి చరామని అడుగుతారు. కాబట్టి ఈ నాటి చరామని విషయం ఏంటంటే అమ్మవారు అంటే ఆడబిడ్డ 100 తప్పులు చేస్తే మన్నిస్తానని చెప్పుకున్నామంట. ఈ 100 తప్పుల్ని నేను భరిస్తా అని ఆయన ఒప్పుకుంటున్నట. కాబట్టి ఆ విధంగా పరమేశ్వరుడి వారు కూడా ఈ విధంగా ఒప్పుకోవాలి, తప్పదు. ఎవరైనా చక్కగా చేసి తీరాలి. కాబట్టి ఆ విధంగా ఒప్పుకున్నందు వల్ల కళ్యాణ గుణాభిరామం తీసేది. అందరూ జీలకర్రలు ఓం జీలకర్రలు మధ్యన అడ్డు ఒకటి పట్టండి గుడ్డ. ఓం భగిందేవుడు చెప్పు శుభముహూర్తము శుభముహూర్తము. ఓం శ్రీ మహాదేవం దేవాయ శ్రీకృష్ణ కళ్యాణాడు వాసుదేవో జనార్దన విద్యావత్కార విద్యాలయ గోపురేశ్వరే యోగరాజకం పరజ్యోతిం విశ్వేశ్వరం పూజం కరిష్యామి యత్పురుషావిత్తే తన్నోద ప్రచోదయాత్. హర మహాదేవ శంభో శంకర. ముహూర్తకాల సమయే ఓం అమ్మవారికి ఐవారికి జీలకర్ర పెట్టండి. మధ్యలో బట్ట పెట్టండి.